వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ హెల్త్ విషయానికి వస్తే జ్వరం మాత్రం అస్సలు తగ్గలేదండి బాబు. ఇదేంటో నన్ను పోయేటట్టే లేదు. ఏంటక్క క్రాఫ్ట్ వీడియో పెట్టి వ్లాగ్ లాగా మాట్లాడుతున్నావు అని మాత్రం అస్సలు అనొద్దు. ఏదో అలా అలవాటైపోయింది. వాయిస్ లేకుండా వీడియో ఇవ్వాలంటే కష్టంగా ఉంది మనసుకైతే. సో అందుకనేసి ఇది క్రాఫ్టా వ్లాగా అని ఏం లేకుండా వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇది వచ్చేసి వైన్ బాటిల్ని ఒక 3-4 డేస్ నుంచి కూడా నేను బాగా కష్టపడి పిల్లల కంట పడకుండా దాచిపెట్టి అయితే వాటర్లో నానబెట్టి ఇప్పుడు మాత్రం క్లీన్ చేసి ఇట్లా క్రాఫ్ట్ ఐడియా చేస్తున్నాను. నా బ్రెయిన్లో చాలా రోజుల నుంచి ఉండే, బట్ చేయటానికే హెల్త్ సహకరించలేదబ్బా. అర్థం చేసుకోండి, అన్నీ చెప్పాలి మీకైతే. అండ్ ఇక్కడ వచ్చేసి ఊలు ఉంటుంది కదా, వైట్ కలర్ ఊలు. అండ్ ఆ ఊల్ని 9 లేయర్స్గా తీసుకున్నాను. ఆ 9 లేయర్స్ని 3-3గా డివైడ్ చేసి మామూలుగా మనం జడ ఎలా అల్లుకుంటామో అలా అల్లుకొని, ఇక్కడ ఈ బేసిక్ థింగ్ అండి, అసలు ఈ నాటు వేసుకోవడం ఉంది చూడు, తల ప్రాణం తోకకొస్తుంది. అలా అని ఎలా పడితే అలా వేసామనుకో గాజు పగిలి నేల ముక్కలు అవుతుంది అన్నమాట. సో జాగ్రత్తగా చూసుకొని చాలా గట్టిగా అండ్ పర్ఫెక్ట్గా మాత్రమే వేసుకోండి. ఒకవేళ ఆ నాట్ వేసుకోవడం కుదరకపోయినా రాకపోయినా ఏం పర్లేదు, మనల్ని అడిగేవాడు ఎవ్వడు లేడు. కానీ ఒక 4-5 సార్లు కానీ మహా అయితే ఒక 10 సార్లు అయినా ప్రాక్టీస్ చేసి మాత్రమే వేసుకోండి. ఎందుకంటే అసలుకే అది గ్లాస్ బాటిల్, పడితే ముక్కలు అవ్వడమే కాదు మన చేతుల్లో కూడా తెక్కోసుకెళ్తాయి అన్నమాట. సో అందుకోసమే చాలా జాగ్రత్తగా తీసుకోండి. అండ్ థింగ్ వచ్చేసి మిర్రర్స్. నేనైతే ఈ వీటిల్లో ఉన్న ఏ వస్తువులు ఇప్పుడు కొన్నవి కాదు, అండ్ నేను ఖచ్చితంగా కొన్నవి కూడా కాదు. సో అలా అని దొబ్బేసాను మాత్రం అస్సలు అనుకోకండి. ఈ మిర్రర్స్ వచ్చేసి మా నాన్న టైలరింగ్ చేస్తాడు అని చెప్పాను కదా. సో అప్పుడు ఏదో బ్లౌజ్కో శారీకి అనుకుంటే ఎక్స్ట్రా వచ్చినాయి అని చెప్పి కట్ చేశాడు. అండ్ ఈ ఊలు అవి అంటారా, అంతకుముందు ఎప్పుడో నాకు కొంచెం క్రాఫ్ట్ మీద పిచ్చి ఉండే. సో అప్పుడు క్రాఫ్టింగ్ అంతా చేసి ఇల్లంతా నింపేసేదాన్ని. బట్ ఇప్పుడు ఒక 10 years అయిపోయిందిలేండి ఆ క్రాఫ్ట్ మీద మూడిపోయి. ఇవాళ ఎందుకో ఈ గ్లాస్ బాటిల్ చూడగానే మూడొచ్చింది. మూడొచ్చాక మూడయ్యేదాకా ఆకలేక చేసేసాను అనమాట. అండ్ ఈ ఫెవికాల్ వచ్చేసి రీసెంట్ టైమ్స్లోనే నేను స్టిచ్చింగ్ చేస్తూ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి యూస్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ ఫ్లవర్ అయితే కొంచెం డల్గా అనిపిస్తుంది కదా, చాలా చాలా బాగుండింది. డెకరేట్ చేసాక ఈ బాటిల్ ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి అబ్బా. ఎందుకో మీరు అసలు నాకు ఎవ్వరు కామెంట్స్ చేయడం లేదు. అండ్ వచ్చేసి నేనైతే ఇక్కడ బెడ్ మీద చేస్తున్నాను కదా, బాటిల్ పడిపోయింది అనుకో, ఎంకేస్ జారి పడిపోతే ఇప్పుడు దాకా నేను పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరే అన్నమాట. అందుకనేసి అండ్ ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ ఊలు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నార్మల్గానే తీసుకుంటున్నాను, దీన్నే మనం అల్లనక్కర్లేదు. దీనికి కూడా నేను 9 తీసుకున్నాను అనమాట. 9 ఏమంటారు 9 వచ్చేటట్లుగా తీసుకున్నాను. అండ్ వచ్చేసి నాకు అన్నీ సమానంగా ఉండాలి, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అంటే అస్సలు నచ్చదనమాట. సో ఎవరైనా మనుషుల్ని చూసే దాంట్లో కూడా ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూస్తే నాకు ఒళ్ళు మంట, మామూలు మంట కాదు. సో అప్పుడప్పుడు బయటపడి చెప్పలేకపోయినా నా టైం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ తాట తీస్తా అనమాట. ఎందుకంటే నాకంత ఈగో, వాళ్ళు నన్ను ఎలా అయినా చూడనివ్వు, బట్ ఒకళ్ళని అలాగా ఒకళ్ళని ఇలాగా చూసేవాళ్ళంటే ఒళ్ళు మంట, అంటే మామూలు మంట కాదు. నా టైం వచ్చినప్పుడు నేనేంటో నా రేంజ్ ఏంటో చూపిస్తాను, అట్లా ఉంటా అనమాట. నేను నాతో మంచిగా ఉంటే మంచిగా ఉంటా, కొంచెం తేడా చేసారా కాళ్ళు ఎరగొట్టినట్టుగానే చెప్తాను అనమాట. అండ్ వచ్చేసి ఇదేంటి అనుకుంటున్నారా, ఇది వచ్చేసి మనం అప్పుడప్పుడు తిరునాళ్ళలో మనకు బెలూన్స్ అమ్ముతూ ఉంటారు కదా, లైట్లు చుట్టి వెలుగుతూ ఉంటాయి అవన్నమాట. ఇది కూడా నేను కొనలేదు, నా మొహానికి ఇది ఒకటే తక్కువ. సో ఇది కూడా నేను కొనలేదనమాట. మా తమ్ముడు వచ్చేసి పాకల బీచ్ ఫేషన్ పెట్టారు కదా ఈ మధ్య, రీసెంట్గా ఒక 1 month 2 months అయింది అనుకుంటా. అప్పుడైతే మా తమ్ముడు తీసుకొచ్చాడు. అప్పటి నుంచి నేను ఈ క్రాఫ్ట్ చేద్దామని భద్రంగా దాచిపెట్టుకున్నా.
తేక తేక మా తమ్ముడు నా కోసం ఎంతో ఇష్టంగా తెస్తే మా వారు చేసిన పని ఏంటి, ఇలా అన్నాడు కీ పెట్టి. అది అలా ఇరిగిపోయిందండి బాబు. అందుకనేసి దీన్ని ఇలా వాడుకుందామని బ్రెయిన్లో షార్ప్గా అయితే ఒక ఐడియా వచ్చింది. కానీ దాన్ని తయారు చేయడానికి మాత్రం ఇన్ని రోజులు టైం పట్టింది. సో ఈ రెడ్ కలర్ ఊలు తీస్తున్నాను కదా, అదైతే చక్కగా దేనికి అది లేయర్స్గా తీసేసుకొని గమ్ పెట్టి అతికిచ్చాను. గమ్ కాదు సారీ, గ్లూ పెట్టి అతికిచ్చాను. అండ్ వచ్చేసి నాకు ఈ వైట్ కలర్ ఫ్లవర్ ఏదైతే ఉందో అది ఎందుకో అబ్బా డల్గా అనిపిస్తుంది బాగా. కంటికేమో చొరవగా ఉంది అండ్ పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది. అయినా మనం ఏది చేసిన తగ్గేదిలే. కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటేనే చేస్తా, మనసుకి నచ్చితేనే చేస్తా, లేకపోతే చెయ్యి కూడా పెట్టను. అండ్ వచ్చేసి ఇంకా దాన్ని పీకేస్తున్నా అనమాట. ఒకసారి చూసుకుంటున్నా వైట్ బాగుందా రెడ్ బాగుందా అని. రెడ్ పెడితే లుక్ వచ్చింది చూడు, కళ్ళు చెదిరిపోయినాయి, అంత బాగుండే. అందుకనేసి వైట్ అద్ర పీకేసాను. అండ్ అంటే ఇప్పుడే కాబట్టి పెట్టాను, అంత గట్టిగా కూడా ఏం అతుక్కోలేదు, జస్ట్ పైపైన అట్లా అతుక్కొని ఉండే. అందుకని దాన్ని పీకేసి అండ్ దానిపైన నార్మల్గా ఇందాక మళ్ళీ మిర్రర్ అతికించుకున్నాను కదా, అలానే అతికించుకున్నాను అనమాట. అండ్ పర్ఫెక్ట్గా అతుక్కోవాలా. బట్ నా చేతి కొంచెం గ్లూ ఎక్కువ పెట్టాను, ఆ గ్లూ వచ్చేసి మిర్రర్ మీద అయింది. అందుకనే చున్నీ పెట్టి తుడిచా, వేస్ట్ క్లాత్ ఏం పెట్టుకోలే. ఇప్పుడు లుక్ చూసారా, ఏ క్లాస్గా ఉంది కదా. సో నాకు అదే అనిపించింది. అంటే ఇందాక వైట్ కలర్ ఫ్లవర్ ఏంటంటే వైట్ కలర్ ఊలే పైన నాట్ వేసాను కాబట్టి అంతగానం అనిపించలే. బట్ ఏదో ఉంది కదా అని చేశాను అంతే. కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగుంది, కంటికి భలే ఉంది, ముద్దుగా. అండ్ ఇక్కడ కూడా దీనికి ఒక నాట్ వేసుకుంటున్నా. అండ్ దానికి వేసుకున్న నాట్ డిఫరెంట్, దీనికి వేసుకుంటుంది డిఫరెంట్ అనమాట. ఇక్కడ మా లోహి పాప మాత్రం నన్ను చూసి చాలా ఇన్స్పైర్ అవుతుంది మా ఇంట్లో. అండ్ వచ్చేసి నేను చేస్తున్న క్రాఫ్టే తను కూడా చేస్తుంది. పక్కన మీరు చూస్తున్నారా, నేను ఊల్కి తీసేసిన పేపర్ని అండ్ నేను ఇక్కడ కట్ చేసిన ఊల్ పీసెస్ని కూడా ఆ పేపర్కి అయితే అతికిస్తూ ఉందన్నమాట. లోహి పాప గురించి చెప్పాను కదా, మా మరిది వాళ్ళ పాప. అండ్ ఈ ఒక్క విషయంలోనే కాదు, నాలో ఉన్న ఎలాంటి క్రియేటివిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా చూసి తను చాలా చక్కగా మోటివేట్ అవుతూ ఉంది. నాకున్న క్రియేటివిటీలో నాకు ముగ్గులు అంటే పిచ్చండి బాబు, అసలు ఎంత బాగా వేస్తాను ముగ్గులు. తను కూడా నన్ను చూసి చాలా ముగ్గులు వేస్తుంది, చాలా ఇన్స్పైరింగ్గా తీసుకుంటుంది నన్నైతే. నాకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు నేనైతే చెప్పలేనమాట అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో. సో ఇక్కడ ఇది కూడా వేసేస్తున్నాను. సో దీని నాట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ అండి. ఇక్కడ కింద నేను గ్లూ పెట్టి అతికించుకున్నాను కదా, దాని ప్లేస్లో మీరు ఏమంటారు ప్లాస్టర్ కూడా వేసుకోవచ్చు. అండ్ నాలో ఉన్న శశికళ కొంచెం బయటకు వచ్చింది, రెండు నిద్రలు వేసింది అంతేను. అండ్ వచ్చేసి గ్లూ పెట్టైనా అతికించుకోవచ్చు, ప్లాస్టర్ అయినా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర ప్లాస్టర్ లేదు కాబట్టి నేను వేసుకోకుండా గ్లూతో అతికించుకున్నాను. అండ్ వచ్చేసి నార్మల్ మనం నాట్ వేసుకుంటాం కదా, నాట్ మధ్యలో నుంచి ఈ బాటిల్ క్యాప్ పెట్టుకొని దాని నుంచి ఉల్టా పల్టా థ్రెడ్ అనేది తిప్పుకోవాలన్నమాట. అప్పుడు మనకు నాట్ రెడీ అవుతుంది. అలా నాట్ వేసేసుకొని మంచిగా టైట్గా లాక్కోవాలి. ఈ స్టిక్కు వచ్చేసి కొంచెం లాంగ్ ఉంది కాబట్టి నేను 2 అయితే నాట్స్ వేసుకున్నాను, బాగా అనిపించింది. ఈ మనీ ప్లాంట్ వచ్చేసి నేను ఇక్కడ ఫిష్ ఎక్వేరియంలో పెట్టుకున్నాను, దాన్ని మంచిగా గ్రో అయింది, చాలా బాగుంది. దాన్ని ఇట్లా కట్ చేసి వేసుకోవాలని నాకైతే అనిపించింది. దానికోసమైతే దాన్ని కట్ చేసుకున్నాను. అండ్ వచ్చేసి లోపలికి వెళ్ళి వాటర్ కూడా తెచ్చేసుకొని ఇందులో ఒకటి వేయాలా. నాకు మొక్కలు అంటే ఎంత ఇష్టమో అవి నలిగిపోతాయని అంత భయం. అసలు పిచ్చగా మొక్కల్ని ప్రేమిస్తాను, కానీ అవి కొంచెమైనా వడబడిపోతే చాలా ఫీల్ అవుతాను. అసలు చాలా ఇష్టం నాకు మొక్కల్ని పెంచుకోవడం. బట్ అవి కొన్ని బ్రతుకుతాయి, కొన్ని బ్రతకు అనమాట. సో ఇప్పుడు జూమ్ చూడండి, ఎంత బాగుంది కదా లుక్. బిఫోర్ ఆఫ్టర్ లుక్ మీకు బాగా అర్థమవుతుందని అనుకుంటున్నా. అండ్ దీన్ని అయితే ఇక్కడ సెట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మేము ఇక్కడ ఈ బెడ్ మీద పడుకుంటాం. నాకు వచ్చేసి ఇక్కడ సెట్ చేయాలని బాగా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ మా మ్యారేజ్ ఫొటోస్ ఫ్రేమ్ అయితే ఇట్లా మాకు గిఫ్ట్ వచ్చింది, దాన్ని ఇట్లా పెట్టుకున్నాను సెట్ చేసి. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇందాక నేను రెడీ చేసుకున్న స్టిక్ ఉంది కదా, బెలూన్ స్టిక్, ఆ బెలూన్ స్టిక్ని అక్కడ ఫస్ట్ పెట్టేసి అండ్ వైర్లు అవి పెట్టలేదన్నమాట, జస్ట్ పెట్టాను దాన్ని అక్కడ. తర్వాత వచ్చేసి ఇందాక చెప్పాను కదా ఆ బెలూన్, ఇది ఇప్పటిదాకా ఇది కూడా ఊపిరి పోసుకొని ఉంది నా కోసమే అనుకుంటా. ఇంకా ఈ మనీ ప్లాంట్ కూడా అక్కడ పెట్టేసి డెకోర్ చేశాను వైర్లన్నీ.
ఇంకా లుక్ అయితే ఇలా ఉంది. చీకటి లుక్ చూడండి ఎంత బాగుంది. ఇప్పటిదాకా వీడియోని చూసినందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి.